హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనెల వ్లాగ్స్. ఈరోజు నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలన్నీ ముందుగా కడిగి, తరిగి పెట్టుకోండి. తర్వాత ముందుగా పాన్ తీసుకొని అందులో కాస్తని ఆయిల్ పోసుకొని క్యుమిన్ సీడ్స్, జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత కొన్ని పప్పు దినుసులు వేసుకోండి. వీటిని కాస్త కలుపుకున్నాక కూరగాయ ముక్కలు మనం ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న ఆనియన్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని కలుపుకుందాం. కొంచెం పసుపు, కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం ఉడికాక దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న 2 వంకాయ ముక్కలు, అందులోనే కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని కలుపుకున్నాము. లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. తర్వాత అందులో పచ్చి బఠానీ ఫ్రోజన్ అండి, అవి యాడ్ చేసుకున్నాం. తర్వాత టమాటో కూడా అందులోనే యాడ్ చేసుకున్నాం. అందులో కాస్తంత ఉప్పు వేసి కొంచెం కారం, కొంచెం అంత ధనియాల పొడి, అవన్నీ మీకు రుచికి తగినంత వేసుకోండి. వాటన్ని ఆ ముక్కలన్నింటికి కారం, ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కాలీఫ్లవర్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి, సో మధ్యలో చెక్ చేసుకోండి ముక్క ఉడికిపోయిందా లేదా. దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకొని దాంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. అంతే అండి, ఇవన్నీ కలుపుకొని ఉడికించేసుకో. నేనేమి దీంట్లోకి నీళ్ళు యాడ్ చేయలేదండి. నీళ్ళు పోసుకోవడం వల్ల కాలీఫ్లవర్ అంత మంచి రుచి అనిపించదు. దాంట్లో ఊరిపోయిన నీళ్ళతోటి అది మంచిగా ఉడికిపోయింది. చివరిలో కాస్తంగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇంకా అంతే అండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలో కానీ రెండిట్లలోకి చాలా బాగుంటుంది.
అంతే అండి. ఒక 15-20 నిమిషాలు పడుతుంది కూర అయితే. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.